హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మిక్సీ తోటి అండ్ కవ్వం తోటి పని లేకుండా బటర్ వెన్నని ఎట్లా సపరేట్ చేస్తామో చూపిస్తాను. మనము తోడు పెట్టుకున్న మీగడ అంతా ఉంటుంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఒక ½ ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసి ఒక 10 to 15 minutes అన్న మినిమం మనం బయట ఉంచాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి. అలా తీసిన తర్వాత అంతసేపు పక్కకు పెట్టేసి ఇంకొంచెం సేపు అయినాక ఒక 12 to 13 times అట్లా మొత్తం మ్యాష్ లాగా చేయాలన్నమాట. ఇట్లా కలుపుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఈ బటర్ని అదే మీగడ ఏదైతే మనం తోడుబెట్టింది ఉంటుందో దాన్ని అంతా స్ప్రెడ్ చేస్తూ బౌల్కి ఒక 10 to 20 times అన్నాం అనుకోండి సరిపోతుంది. దీనికి మనకి చల్లనీళ్ళు అవసరం లేదు, విస్కర్ అవసరం లేదు, మిక్సీ అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. 1 to 2 minutes మనము పెద్దగా ఇట్లా కలపాల్సిన అవసరం కూడా లేదు. ఒక 15 to 20 times ఇట్లా అన్నాం అనుకోండి సరిపోతుంది, వెన్న సపరేట్ అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను అన్నాను కదా, ఇలా అనిన తర్వాత కొన్ని వాటర్ ఎంత మన మీగడ ఎంత క్వాంటిటీ ఉంటే దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఒక 2-3 times ఈ వెన్న ఏదైతే సపరేట్ అయిపోయిందో దాన్ని కడుక్కోవాలన్నమాట. అంతే, వెన్న మనకు వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది మొత్తం స్టిక్ అవుతుంది, గిన్నెకి కూడా స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది, మన గ్రీజీగా అంటుకుంటుంది. ఇంతే, వెన్న రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇంకా మనం గిన్నెలోకి తీసుకొని బాయిల్ చేసుకుంటే గీ వచ్చేసినట్టే. చాలా సింపుల్, 1 to 2 minutes పడుతుంది అనమాట. జస్ట్ మనము మిక్సీలో నుంచి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకున్న మీగడ తోడుబెట్టుకున్న మీగడనే సరిపోతుంది. చల్ల వాటర్ ఏం అవసరం లేదు. ఈజీ టిప్ ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.